గోవింద నీ నీళ్ళ కనువిందు. నిన్ను కీర్తించలేని స్వరం అది ఎందుకు పరిగానటువంటి ఒక గాత్రం. నీ స్మరణ, నీ కీర్తన, నీ యొక్క స్తుతి స్తోత్రం చేయలేని వాళ్ళ జీవితం వృధా అని అన్నమయ్య చెప్తారు. నిత్యము ఏదో ఒక 4 మాటలు పరమాత్మని గురించి చెప్తే మనకు ఆనందం అంటాడు అన్నమాచార్యుడు. మీతో శ్రీమన్నారాయణ అయినటువంటి వెంకటేశ్వర స్వామితో రమించి తమించి మైమరచి ఆయన యొక్క హృదయంలో లీనమైపోయి హావభావాలను పులకించుకొని ఉనికిపుచ్చుకొని మురిపించి మెప్పించి లాలించి డోలలాడించి పరమపదము చెందినటువంటి ఆ పరమాత్ముడు అన్నమాచార్యుడు. వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు వెనుకటి వాడవెగా విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు వెనుకటి వాడవెగా విష్ణుమూర్తి. వినవయ్య నా మాటలు విష్ణుమూర్తి నన్ను వెనుగొని పట్టనేల విష్ణుమూర్తి. నన్ను వెనుగొని పట్టనేల విష్ణుమూర్తి. వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెరవు గల వాడవు విష్ణుమూర్తి నీవు వెరగైతి నిన్ను చూసి విష్ణుమూర్తి. వెరవు గల వాడవు విష్ణుమూర్తి నేడు విరగైతి నిన్ను చూసి విష్ణుమూర్తి. విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి. వాయే నీ మాయలు విష్ణుమూర్తి మాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూర్తి. వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెంకటాద్రి మీద కొలువై 7 కొండలలో నిత్యం దివ్య తేజస్తో వెలిగిపోతున్నటువంటి ఆ 7 కొండలు కర్మలు చెయ్యి. యోగం అంటే ఏమి? యోగం అంటే ముక్కు మూసుకొని చెట్టు కిందనో లేకపోతే కషాయ వస్త్రాలు కట్టుకొని ఇంటింటికి పోయి తిరగడమో కాదు. కర్మ కూడా యోగమే. ఏ కర్మ? ఫలితాలు ఆశించకుండా నువ్వు చేసే కర్మ. కర్మలు చేయకుండా ఎవడైతే కొమ్మని కూర్చొని ఏదో మోసంతో కుట్రలతో సంపాదించుకొని దాన్ని తింటూ కూర్చుంటూ పనికిరాని మాటలు చెప్పుకుంటూ పనికిరానిటువంటి విషయాల గురించి ఆలోచిస్తుంటారు, వాళ్ళు ఎప్పటి కూడా భగవంతునికి దగ్గర చేరలేరు. భగవంతుడి అనుగ్రహానికి అస్సలు రాదు అని రాదు. ఇది స్వయంగా మన యొక్క జీవితాల్లో మనం అనుభవించి తెలుసుకోవచ్చు. అనుభవిస్తే కానీ ఇది తెలియదు. ఆనందం నేను కావాలనుకుంటే ఊరికే రాదు. ఎవరైనా ఆనందం కావాలనుకుంటే వెంటనే వచ్చేది. ఆచరించాలి. శ్రీమన్నారాయణుడు చెప్పింది ఆచరించాలి. కనుక కర్మలను విడిచిపెట్టవద్దు. కర్మలను విడిచిపెట్టి ఎంత పాపమో తెలుసా? నీకు అప్పచెప్పిన కర్మలన్నీ చెయ్యి. అలా చేయాలైతే ఆ కర్మలు నీతితో, నిజాయితీతో, భక్తితో, ధర్మంతో, ఆర్ద్రతతో, ఆరాధనతో అన్ని వేళలా నీ మనసు ఆయన పాదాల మీద లగ్నం చేయాలి. పాదాల మీదనే, ఇంకా ఆయన ధరించిన ఆభరణాల మీద కాదు. అనేక మంది పోగానే ఆయన ధరించినటువంటి అనేక దివ్యాభరణాలు చూస్తారు. ఆ దివ్యాభరణాలని ఎట్లా వచ్చింది స్వామికి? మా తల్లి మాయమ్మ లక్ష్మీదేవి ఇచ్చింది. లక్ష్మీదేవి ఇచ్చింది కాబట్టి ఆయన అంత దివ్య అలంకార భూషితుడుగా ఉన్నాడు. కానీ మా తల్లిని ఎప్పుడు కూడా పాదసేవ చేసుకుంటూ ఉంటాడు మా తల్లి దగ్గర. సరే, ఏదో ఆయన ఇంకేం చేస్తాము? ఆయన రాజు, చక్రవర్తి, సార్వభౌముడు, సృష్టికే సార్వభౌముడు. కనుక భక్తి అనేది సామాన్యం కాదు తల్లి. భగవంతుని మీద నమ్మకం ఉండాలి. ఎప్పుడు మనం భగవంతుని నమ్ముతామో భగవంతుడు
ఆ నమ్మడం అనే దాన్ని మనల్ని ఏ రూపంలో గమనిస్తాడు తెలుసా? ఆయన అన్నమాచార్యులకి నారదుడు వచ్చి అన్నమాచార్యులు తిరుమల వెళ్ళిపోతూ ఉంటే చేరలేకపోతుంటాడు. ఎందుకు చేరలేకపోయాను అనుకున్నప్పుడు నారదుడు వస్తాడు. నారదుడు జ్ఞానబోధ చేస్తాడు. ఎవరికి? అన్నమాచార్యుడికి. అయ్యా నాయన, నీవు ఎందుకు చేరలేకపోతున్నావు తెలుసా? ఆయన భగవంతుడు, ఏ భగవంతుడైనా సరే, ఈశ్వరుడైనా, పరమేశ్వరుడైనా, పార్వతీ అయినా, త్రిమూర్తులైనా, త్రిమాతలైనా, ఏ దేవతలైనా, ఎవరైనా సరే, శ్రీ మహావిష్ణువు ఎటువంటి వాటికి ఆయన ముందుకు వస్తాడు, కనబడతాడు, అన్ని మనవల్ని చేత్తో లాలించి ప్రేమతో బిడ్డలాగా చూసుకుంటాడో అది ఏంటో తెలుసా? ఆయనను కీర్తించడం. నీవు స్వరం బాగలేదనో, నీకు మనసు బాగలేదనో, నువ్వు బాధల్లో ఉన్నావనో నీవు అనుకోవద్దు. అవన్నీ పోవడానికి ఆయన కీర్తన ప్రియుడు. అయ్యప్ప స్వామి చూస్తుంటాం, హరివరాసనం విశ్వమోహనం హరితదీశ్వరం ఆరాచ్యుపాదుకం హరివిమర్దనం స్వామి స్వామి కీర్తన ప్రియం. కీర్తన ప్రియుడు. ఏ యొక్క దైవము అన్న వారికి మన గొంతు ఇచ్చాడు. ఈ ఇచ్చిన గొంతు పనికిరాని మాటలు, ద్వేషముతో దూషణ భూషణ, నోటికొచ్చినటువంటి బూతులు తిట్టడం కాదు. ఇది ఎంత పాపం. ఒక్క మాట దూషణ అనేది ఒక్క మాట బయటకు వస్తే అది మహాస్త్రంగా మన మీదకే వస్తున్నట్టు స్వామి వివేకానంద. కనుక భగవంతుడు కీర్తన ప్రియుడు, స్తుతి ప్రియుడు, స్తోత్ర ప్రియుడు. నీకు వచ్చిన రీతిలో అతన్ని ధ్యానించు. నీ గొంతు విప్పి పాడు, వినిపిస్తుంది. ఆయన తరిస్తాడు, ఆయన మురిసిపోతాడు, మురిసిపోయి నిన్ను తరింపజేస్తాడు. అలా తరించుకున్నట్టు మహాభక్తులు ఎంతోమంది ఉన్నారు. తరిగొండ వెంగమాంబ అని ఆయనకి భక్తులు చెప్పలేనంతమంది భక్తులు ఉన్నారు మనకు పూర్వకాలం నుంచి కూడా. కనుక పరమాత్ముడికి గానం అంటే ప్రీతి, సుస్వరం అంటే ప్రీతి, స్వరాగపం అంటే ప్రీతి. కనుక అన్ని రాగాలే ఆయనకి కావాలి, కానీ ద్వేషం కాదు. ఆయన మీద రాగం కోరుకోవాలి. భగవంతుణ్ణి మానవుణ్ణి ద్వేషిస్తున్నారు ఒకరు అంటే భగవంతుడిని ద్వేషించినట్లే. ఎందుకు? ప్రతి మానవుల్లో దైవం ఉన్నాడని తెలుసుకోలేకపోవడం అజ్ఞానం. చేయలేని దుర్మార్గాలన్నీ చేసుకుంటూ పోతుంటే దానికన్నా మించినటువంటిది పాపం ఇంకొకటి లేదు. ఈ పాప సంకీర్ణమైనటువంటిది ఎలా అవుతుందనేది గీతాజ్ఞానంలో వస్తుంది. ఆయన చెప్తా వస్తాడు. పరమాత్ముడు కర్మయోగంలో చేస్తాడు. ఏ కర్మ చేస్తే ఎలాంటి జన్మ రావచ్చు అని వస్తుందో తర్వాత మళ్ళీ విషయం. ఇప్పుడు నీకు ఇచ్చిన మానవ జన్మ సార్థకం చేసుకో. ఇప్పుడు మనకిచ్చిన ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవడం అర్థమేమి? ఆయన తెలుసుకోవాలి. చిన్న వయసును తెచ్చుకుంటే మహానందం లేదు. యవ్వనం అయిపోయింది, యవ్వనం ఆనందించాలి, ఆనందించు. తర్వాత తెలుసుకో. ఆయన ఎప్పుడు మన కోసం వేచి ఉంటాడు. ఎప్పుడు గొంతెత్తి నన్ను పిలుస్తారా నా భక్తులు అంటాడు. కనుక తల్లి, ఇదిగో ఈ శ్రీకృష్ణ విగ్రహం తీసుకెళ్ళు, నీ యొక్క పూజ మందిరంలో పెట్టుకో. ఆయనకి నీ భక్తితో ఏదో 2 పుష్పాలు, 4 పండ్లు, ఏదో ఆయనకి అంత తీర్థం పెట్టు చాలు. పత్రం ఫలం పుష్పం తోయం, ఇవి ఆయనకి చాలు. పెట్టి ప్రేమారా పిలిస్తే తప్పకుండా నీ కష్టాలు పోతాయి తల్లి. నువ్వు సత్యమని నమ్మితే భక్తి శ్రద్ధలు కలిగి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ముఖ్యం. భక్తి ఎప్పుడు వస్తుందో, శ్రద్ధ వస్తుందో, భక్తి వెనకాల శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం ఆనందం ఉంటాం. ఈ ఆనందంలో ఏం చేస్తాం? పాటలు పాడుకుంటుంటాం. ఆ స్త్రీ అమితమిత వేదనతో ఉన్నప్పటికీ తల వెంట్రుకలా సవరించుకొని సత్యరేష్ దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి ఆయన ఇచ్చినటువంటి చిన్న విభూతిని తీసి బొట్టిన పెట్టుకొని వెళ్ళిపోయింది ఆ స్త్రీ. భక్తి ఇలా కలగాలి. భక్తి ఆవేదనను పోగొడుతుందని తెలుసుకోవాలి. మనలో ఉండే ఆవేదన మనకు చేసినటువంటి ద్రోహాల గురించి ఆలోచించద్దు. ద్రోహాలు చేశారు అంటే దానికి వెనకాల ఎన్నో కారణాలు ఉండొచ్చు. కారణాలు మనం తెలియకుండానే మనం కట్ అయిపోయి ఉండొచ్చు. కనుక గతం గత. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.